హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ సంస్థ. ఆ ప్రభుత్వ సంస్థ వచ్చేసి మనకు BEML భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ సంస్థలు మనకు 1300కు పైగా ఖాళీలు భర్తీ చేయడానికి, అది కూడా ఎలాంటి ఎగ్జామ్స్ కానీ ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చిందనమాట. నేనే మీకు మొట్టమొదటిగా అప్డేట్ తీస్తున్నాను, ఇంతవరకు ఎవరు కూడా తెలియదు. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, అండ్ ఏ విధంగా సెలక్షన్ కండక్ట్ చేస్తారు, ఎందుకు ఎగ్జామ్ లేదు, అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ప్రతిదీ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎవరైతే ఇలాంటి నోటిఫికేషన్ కోసం వెయిటింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఇంటి వరకు చూసి ఇంట్రెస్ట్ అండ్ ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటే కానీ డెఫినెట్గా మీరు అప్లై చేసుకోండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు బట్ లైక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. వీడియోలో స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికన్నా ఉండే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో, లైక్ SGD కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ కానీ, రైల్వే NTPC కానీ, RPF కానిస్టేబుల్ కానీ, SSMTS కానీ ఇలాంటి కోర్సెస్ అనేది మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో మీకు కేవలం 399కి విత్ 1 వ్యాలిడిటీ ఇస్తా ఉన్నాము. ఈ ఆఫర్ మీకు కేవలం ఈ రోజు రాత్రి వరకు మాత్రం ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు కోర్స్ అయితే తీసుకొని ప్రిపేర్ అవ్వండి. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నస్తే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ వినడితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి BEML లిమిటెడ్ అంటే మనకు భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ సంస్థ నుంచి మనకు ఖాళీగా ఉన్నటువంటి 1300 ఖాళీ భర్తీ చేస్తున్న నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే కానీ ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. August 18, 2026 మనకు నిన్న అయితే రావడం అయితే జరిగింది, నిన్న నైట్ అనమాట. ఇక నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే, ముందుకు వచ్చేసి దీనికి కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఎప్పుడైతే నోటిఫికేషన్ August 18 నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఆ డేట్ నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు September 8, 2026 midnight 12 వరకు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎవరికైతే ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఇంట్రెస్ట్ ఉంటుందో కంపల్సరీగా మీరు September 8 లోపు మీరు అప్లై చేసుకుని బ్రదర్ ఈ నోటిఫికేషన్కి. ముందుకు వచ్చేసి మనకు ఏజ్ లిమిట్ కానీ అండ్ క్వాలిఫికేషన్ చూసుకోండి బ్రదర్. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక మనకు మినిమం ఏజ్ లిమిట్ మనకు 18 సంవత్సరాలు అయితే అడుగుతాడు కదా, అంటే వేరే నోటిఫికేషన్లకి. బట్ ప్రజెంట్ నోటిఫికేషన్కి వచ్చేసి మాత్రం 17 years ఉంటే సరిపోతుంది మీకు. ఇక నెక్స్ట్ మనకు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ మనకు మెన్షన్ చేయలేదు, బట్ 24 years ప్లస్. ఇక SC/ST వాళ్ళకు 5 years, OBC వాళ్ళకు 3 years కూడా మనకు ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఏజ్ లిమిట్ అనేది. బట్ మనకు మినిమం ఏజ్ లిమిట్ మనకు 17 years కంప్లీట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ మనకు 1300 పోస్టులు అని చెప్పాను కదా. బట్ ఏంటంటే ఇక్కడ మనకు స్టేట్ అనే కర్ణాటక స్టేట్లో మనకు డిఫరెంట్ లొకేషన్స్ మనకు భర్తీ చేస్తున్నారు. ముందుగా మనకు బెంగళూరు కాంప్లెక్స్లో వచ్చేసి టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయంటే కదా, ఇక్కడ మీరు నోటిఫికేషన్ చూసుకోవచ్చు. టోటల్గా 400 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ దీనిలో వచ్చేసి మనకు ట్రేడ్ వైజ్గా చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ట్రేడ్ వైజ్గా అంటే వెల్డరు, టర్నరు, మెకానిక్, డీజిల్, మెషినిస్ట్, ఫిట్టరు ఇలా అనమాట. ప్రతిదీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ వైజ్గా కూడా చూసుకున్నట్టే BE అండ్ BTech చేసినటువంటి వాళ్ళకు ఇక్కడ మనకు ట్రేడ్ వైజ్గా అండ్ డిపార్ట్మెంట్ వైజ్గా మనకు డిసిప్లిన్ వైజ్గా మనకు పోస్టులు అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు డిప్లొమా స్టూడెంట్స్ ఉంటే కూడా మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ కానీ, సివిల్ కానీ, ఇన్ఫర్మేషన్ సైన్స్ కానీ ఇలా మనకు ట్రేడ్ వైజ్గా ఉన్నాయి. ఒకవేళ మీరు డిగ్రీ ఎనీ స్ట్రీమ్ ఉంటే కనుక BBA, BCom, BCA, BSc ఇట్లా మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నుంచి మనకు ట్రేడ్ ITI చేసినట్టు వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళకు కూడా మనకు వేకెన్సీ అయితే మనకు ఉండడం అయితే జరిగిందనమాట. కోపా కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్కి, ఎలక్ట్రీషియన్కి కానీ. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఫిట్టరు, మెషినిస్ట్, మెకానికల్, డీజిల్, టర్నరు ఈ విధంగా అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు మైసూరు కాంప్లెక్స్ ఈ సిటీస్లో ఉన్నటువంటి ఈ లొకేషన్లో ఉన్నటువంటి పోస్ట్కి మీరు అప్లై చేసుకోవాలంటే కూడా ఇక్కడ మనకు కూడా టోటల్గా ఎన్ని ఉన్నాయంటే 227 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకొకటి KGF కాంప్లెక్స్ లొకేషన్లో వచ్చేసి మనకు టోటల్గా 608 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు ట్రేడ్ వైజ్గా ఉన్నాయి, అదేవిధంగా మనకు డిగ్రీ లెవెల్లో ఉన్నాయి, డిప్లొమా, BTech లెవెల్లో కూడా ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. నోటిఫికేషన్ కావాలంటే మనకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ అక్కడ పెన్ చేసిపోయాను. అండ్ పాలక్కాడ్ వచ్చేసి మనకు అక్కడ కూడా మనకు 111 పోస్టులు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ వేకెన్సీలోనే మనకు మైసూర్ కాంప్లెక్స్లో వచ్చేసి మనకు BE అండ్ BTech వాళ్ళకు మెకానికల్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఆటోమొబైల్, ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ అదర్ ఏ విధంగా వాటి రిలేటెడ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కానీ, సివిల్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏరోనాటికల్ ఇలా మనకు పోస్టులు అయితే ఉన్నాయి. ఇక డిప్లొమా స్టూడెంట్స్ వచ్చేసి మెకానికల్, ఆటోమొబైల్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్
ఇలా డిగ్రీకి వచ్చేసి బీబీఏ, బీఏ, బీకామ్, ఇక బీసీఏ ఉంది. ఇక ఐటీ ట్రేడ్ వచ్చేసి కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ఎలక్ట్రానిక్ కానీ, మెకానిక్ కానీ, ఫిట్టర్ కానీ, మెషినిస్ట్ కానీ, మెకానిక్ ఆటో, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్ డీజిల్, మెకానిక్ మోటార్ వెహికల్, టర్నరు, వెల్డరు ఇలా మనకు వేకెన్సీస్ ఉన్నాయి. ఒకవేళ మనకు కేజీఎఫ్ కాంప్లెక్స్లో వచ్చేసి మనకు బీఏ, బీటెక్ వాళ్ళకు మెకానికల్, ఆటోమొబైల్, సివిల్, ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ అదర్ రిలేటెడ్ వీటి రిలేటెడ్ మనకు వేకెన్సీ భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే బ్రదర్, ఈ నోటిఫికేషన్కి ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉండదని చెప్పాను కదా. బట్ ఏంటంటే మనకు ఇవి అప్రెంటిషిప్ కింద మనకు భర్తీ చేస్తూ ఉన్నారు కాబట్టి మనం అప్లై చేసిన తర్వాత మనల్ని అయితే లొకేషన్ అండ్ ట్రేడ్ వైజ్గా మనకు షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. అంటే మనకు వచ్చినటువంటి క్వాలిఫికేషన్ మార్కుల్ని, మనకు అన్నటువంటి డాక్యుమెంట్స్ని మొత్తం కూడా వెరిఫికేషన్ చేసి షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసి మనకు 1:5 రేషియో కింద మనకు పిలిచి మనకు డౌన్ వెరిఫికేషన్ అండ్ షార్ట్ లిస్ట్ చేసి మనకు ట్రైనింగ్ అయితే పంపించడం అయితే జరుగుతుంది. అండ్ ఇవన్నీ కూడా మనకు ప్యూర్లీ అప్రెంటిషిప్ పోస్ట్ మాత్రమే, మనకి ఎలాంటి పర్మనెంట్ కానీ ఏది కూడా కాదు. ఇవి మనకు డౌన్ వెరిఫికేషన్ ద్వారా అండ్ షార్ట్ లిస్ట్ చేసి మనకైతే సెలెక్ట్ అయితే చేస్తారు. అయితే గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, ఇవి అప్రెంటిషిప్ కదా, 1 year పాటు మీరు అప్రెంటిషిప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ట్రేడ్ వైజ్గా మనకు కొంత స్టేఫ్ని కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఎవ్రీ మంత్. ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎవరైతే టెక్నికల్ 4 years ఫుల్ టైం డిగ్రీ చేసినట్టు వాళ్ళకు మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కంప్యూటర్ సైన్స్ ఇలా ఈ ట్రేడ్స్కి 12,300 ఎవ్రీ మంత్ ఇస్తారు. ఒకవేళ గ్రాడ్యుయేట్ జనరల్ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి 3 years ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ వాళ్ళకు బీఎస్సీ, బీకామ్, బీఏ, బీబీఏ ఈ రిలేటెడ్ 12,300 మీకు స్టేఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ డిప్లొమా 3 years కోర్స్ చేసినట్టు వాళ్ళకు 10,900 ఉంటుంది. ఇక ఐటీ ఫుల్ టైం ఎవరైతే 2 years కానీ 1 year బేస్డ్ కానీ ఎవరైతే ఐటీ చేసింటారో ఇక్కడ ఇచ్చినటువంటి ట్రేడ్స్లోన 9,600 నుండి 10,600 వరకు, అంటే 560 వరకు మీకు స్టేఫండ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకోటి, మనకి క్వాలిఫికేషన్ కూడా డిగ్రీ కానీ, బీటెక్ కానీ, లేకుంటే ఐటీ సర్టిఫికేట్ ఉన్నా, లేకుంటే డిప్లొమా సర్టిఫికేట్ ఉన్నా కూడా ఇక్కడ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే మనకు అప్లై లాస్ట్ డేట్ ఏదైతుందో ఆ డేట్లో మీకు, అంటే ఆ డేట్ లోపు మీకు 3 years లోపే మీకు క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. లాస్ట్ 3 years పాస్ అవుట్ అనమాట. వాళ్ళు మాత్రమే దీనికైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ బ్రదర్ నేను ఐటీ అనేది నేను 4 years బ్యాక్ నేను చదివాను, కంప్లీట్ అయ్యిందంటే కన్నా వాళ్ళు నాట్ ఎలిజిబుల్. అయితే గుర్తుపెట్టుకోండి. అంటే ఐటీ అనే కాదు, గ్రాడ్యుయేట్గా బీటెక్ చేసిన వాళ్ళు కానీ, డిగ్రీ కానీ, లేకుంటే డిప్లొమా స్టూడెంట్స్ అయినా కానీ అందరూ కూడా. ఇక్కడ నుంచి మనకు హౌ టు అప్లై విషయానికి వస్తే కన్నా మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే, ఎవరైతే ఐటీ ట్రేడ్ నుంచి అప్లై చేసుకోవాలంటే కన్నా ఇక్కడ మనకు apprenticeshipindia.gov.in అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ తర్వాత మీరు అప్లై చేసుకోవాలి. ఒకవేళ డిగ్రీ కానీ, డిప్లొమా, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి nats.education.gov.in అనే వెబ్సైట్ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి చూసుకొని 1-2 సార్లు స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మీరు మీ అప్లికేషన్ సబ్మిట్ అయితే చేసుకోండి బ్రదర్. ఈ నోటిఫికేషన్ అనేది మనకు ఇయర్లీ మనకు రాకపోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ మీరు డౌన్ వెరిఫికేషన్ వెళ్తారు కదా, ఎవరైతే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళు ఏమేమి తీసుకుని వెళ్ళాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కదా, ముందుగా మనకు అప్రెంటిషిప్ రిజిస్ట్రేషన్ అనమాట. అంటే మీరు NATS కానీ, NAPS వెబ్సైట్లో కానీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా, అది ఫామ్ అది కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ మనకు డౌన్ సర్టిఫికేట్స్, అంటే మనకు ఒరిజినల్ ఉండాలి అండ్ జిరాక్స్ కూడా ఉండాలి. మీ 10th మేము ఐటీ కానీ, లేదా డిప్లొమా కానీ, అండ్ డిగ్రీ కానీ, బీటెక్ కానీ ఎవరైతే చదివింటారో మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు, అండ్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్కి మీ 10th క్లాస్ మార్క్స్ ఉండాలి. ఇక SC, ST, OBC వాళ్ళు అయితే కన్నా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్, ఇక బ్యాంకు క్యాన్సిల్డ్ చెక్ కానీ, పాస్పోర్ట్ అంటే మీ బ్యాంక్ బుక్ జిరాక్స్ కూడా తీసుకుని వెళ్ళాలి. అండ్ రీసెంట్గా దిగినటువంటి ఫోటోలు అండ్ సిగ్నేచర్ కూడా ఉండాలి. అంటే ఇది అప్లై చేసేటప్పుడు అనమాట మ్యాండేటరీ. ఇక నెక్స్ట్ మనకు ఐడెంటిటీ కార్డ్ అనమాట, అంటే ఆధార్ కార్డ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు అప్లై చేసేటప్పుడు కావాలి. అండ్ అదేవిధంగా మీకు డౌన్ వెరిఫికేషన్ వెళ్తారు కదా, అప్పుడు కూడా కావాల్సి ఉంటుంది అనమాట ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా. ఇక ఫైనల్గా వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి 1300 పైగా అప్రెంటిస్షిప్ ఖాళీలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చింది. మీకు పూర్తి డీటెయిల్ చెప్పాను అనుకుంటాను. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.